హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అది కూడా చాలా సింపుల్గా ఇంట్లోనే ఉండే గోధుమ పిండితోనే మనం గులాబ్ జామ్ తయారు చేసుకుందాము. ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి. పిండి ఈవెన్గా కుక్ అవుతుంది, లేకపోతే పిండి ఈవెన్గా కుక్ అవ్వదు. ఈ పిండి ఫ్రై అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది స్మెల్. ఉండలేం లేకుండా తిప్పుతూ కలుపుకోవాలండి ఇది. సో అయిపోయిన తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ పావు చెంచా ఉప్పు యాడ్ చేసుకొని ఉండలేం లేకుండా తిప్పుకోవాలి. ఆ పిండికి మనం ఇప్పుడు పాలు పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. మనకి ఇప్పుడు జామున్స్కి పిండి ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఇప్పుడు అది ముద్దలాగా మనం కలుపుకోవాలి. పాలు పోస్తూ మనం వాటర్ ఏం యాడ్ చేయట్లేదు దీంట్లో. మనం 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పాలు కంపల్సరీ పడతాయండి. మరీ ప్రెషర్గా ఒత్తకుండా సాఫ్ట్గా పిండిని అనేది ఒత్తుకుంటూ కలపాలండి. ఎందుకంటే లేకపోతే ఉండలు చేసేటప్పుడు మనకి ఆ ఉండ అనేది విరగకుండా ఉంటుంది. ఫ్రై అయ్యేటప్పుడు సాఫ్ట్గా పిండిని ఒత్తుకోవాలి. టైం ఉంటే ఒక 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవచ్చండి, లేకపోతే ఇన్స్టెంట్గా అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు బాల్స్ చేసేసుకుందాము. నేను ఓవెల్ షేప్లో చేస్తున్నాను బాల్స్ చేసుకునే లోపు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాము. దానికి 2 కప్పుల షుగర్ తీసుకున్నాను గిన్నెలోకి. అండ్ స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకుందాము. దీనికి 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం జనరల్గా గులాబ్ జామ్కి ఎలా అయితే పాకం తయారు చేసుకుంటామో దీనికి కూడా అలాగేనండి. సపరేట్ ప్రాసెస్ ఏం లేదు. కంటిన్యూస్గా షుగర్ మెల్ట్ అయ్యేదాకా తిప్పుతూ ఉండాలి. సో షుగర్ పాకం అనేది కొంచెం గట్టిపడకుండా ఉండాలి అంటే దాంట్లో మనం ఒక 2 నుంచి 4 చుక్కల నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బాల్స్ రెడీ అయిపోయాయండి. ఈలోపు షుగర్ సిరప్లో యాలుక్కాయ పొడి కానీ 2 యాలకులు దంచి కానీ వేసుకోవాలి. స్మెల్ బాగుంటుంది కదా. ఆయిల్ పెట్టేసుకున్నాను డీప్ ఫ్రై చేయడానికి జామున్స్. ఈ జామున్స్ అనేవి మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో అయితే బయట మాడిపోతాయి కానీ లోపల కుక్ అవ్వవు. అందుకని మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి వీటిల్ని. డీప్ ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంబటే తీసేసి మనం షుగర్ సిరప్లో వేసేసుకోవాలి అండి. అప్పుడే ఆ జ్యూస్ అనేది జామున్స్కి బాగా పడుతుంది. చూస్తున్నారు కదా. అంతేనండి, సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా గులాబ్ జామ్స్ తయారు చేసేసుకోవచ్చు. మనం గులాబ్ జామ్ ప్యాకెట్ కోసం సపరేట్గా షాప్కి వెళ్ళి తెచ్చుకోని అవసరం లేదు. ఇంట్లో మనకు ఆల్వేస్ అవైలబుల్గా ఉండే ఐటమ్స్ ఏవి గోధుమ పిండి, పాలు అనేవి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.